దయచేయమని సమస్త పురుగులను ఆక్రమించండి. రావాల్సిన వారు గొడవ రావడానికి ఆ బ్రతుకు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిగణ ఉత్తర మాకు కాదు యెహోవా, మాకు కాదు, కృపాసత్యం బట్టి మీ నామమునకి మహిమ కలుగును గాక. వారు దేవుడేడే అని ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి వారి విగ్రహములు విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకుము, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్వం బట్టి మీ నామమునకి మహిమ కలుగును గాక. ఎవరికి మహిమ కలగాలి అంటే మనుషులకు కాదు, రాళ్లకు రప్పలకు కాదు, కృపాసత్వం బట్టి దేవుని ఘనమైన నామానికే మహిమ కలగాలి అని కీర్తన మాట్లాడు. అన్యజనులు అంటారంటే వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? దేవుడేడి అని అంటారు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు? ఆ దేవునికి బొమ్మలు లేవు, ఆ దేవునికి రూపం వేరు, రూపం ఉంది ఓకే, ఆయన రూపము ఎవరు చూడలేరు. కాబట్టి ఎవరు చూడలేని ఆ రూపాన్ని ఇదిగో ఈ రూపమే ఆయన చెప్పి బొమ్మను చేయటము దేవునికి ఏమాత్రం ఇష్టమో. కాబట్టి వాళ్ళు ఊహించుకున్నట్లుగా అన్ని జనులు రకరకాల బొమ్మలు తయారు చేసుకున్నారు, మనుషుల చేతి పనులు కిందదే అంటున్నాడు. దేవుడైతే ఆకాశం ముందున్నాడు. నా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం ముందున్నాడు. తనకిచ్చ వచ్చినట్లుగా ఆయన చేయించున్నాడు, వచ్చినట్లుగా సమస్తం ఆయన చేస్తున్నాడు. అయితే వారి విగ్రహములు వెండివి, బంగారు బొమ్మలు, వెండి బొమ్మలు, అవి మాట్లాడవు. అన్ని బొమ్మ కంటే అన్ని ఉంటాయి, మనకున్నట్టుగా అన్ని అవయవాలు ఉంటాయి, కానీ ఏమాత్రం కూడా ఎవరికి ఉపయోగం లేదు. దేనికి ఉపయోగం అంటే వెండి బంగారు బ్యాంకులు తాకట్టు పెట్టుకోవడానికి ఉపయోగం, దాన్ని సొమ్ము చేసుకోవడానికి ఉపయోగం అంతవరకే, అంతవరకే. కానీ వాటి వల్ల ఇంకే ఉపయోగమో మనుషులకు ఉండదు. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడేవాడు, దేవుడు వినేవాడు, దేవుడు చూచేవాడు, దేవుడు నీతో కూడా నడిచేవాడు. ఎప్పుడు అంటే ఆ దేవునితో నువ్వు నడిచినప్పుడు ఆయన నీతో కూడా నడుస్తాడు. నువ్వు దేవునితో మాట్లాడితే ఆయన తిరిగి నీకు సమాధానం చెప్తాడు, మాట్లాడతాడు. ఆయన నువ్వు చూస్తూ ఉంటే ఆయన కన్ను నిన్ను చూస్తూ ఉంటాడు. మరి ఆయన మనం చూసినా చూడకపోయినా ఆయన కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంటాం, అందులో ఏమాత్రం సందేహం లేదు.
నువ్వేం మొరపెట్టినా ఏం చెప్పినా ఆయన చెవులు వింటాయి. కానీ ఇక్కడ బొమ్మలు వినవు, చూడవు, నడవు, పరుగులు పెట్టవు, ఏమాత్రం ఉపయోగం లేదు మీకు. ఒక బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి వాటిని చేయు వారందరూ, వాటి మీద నమ్మిక ఉంచే వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటి మీద నమ్మిక ఉంచిన వారు కూడా అంతే. మనుషుల ఘోష ఎవరికి వినపడదు, దీనుల ఘోష ఎవరికి వినపడదు. ఎవరికి వినపడదు, మనుషులు కూడా సరిగా వినరు. ఏం చేసినా దేవుడు చేశాడంటారు, తప్పులు చేసినా దేవుడు చేశాడంటారు. దేవుడు తప్పులు చేస్తాడా అని అంటే సమాధానం చెప్పు. దేవుడు నీతిమంతుడు, యథార్థపడు, పరిశుద్ధుడంతే. మరి నువ్వు పూజించే వారిలో నీతిమంతుడేడి, పరిశుద్ధుడేడి చూపి. కాబట్టి నీలో పరిశుద్ధత ఏది, నీలో నీతి ఏది చూపి. దేవుడు అంటే మనల్ని నిర్మించి తనకు తానుగా ఉండి మనల్ని నిర్మించి సృష్టించి తన జీవాన్ని మనలో పెట్టిన వాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి బోధించేవాడు దేవుడు. ఏం పర్వాలేదు, నేనున్నా, మీరేమేం చేసినా నేను తోడున్నా అనేవాడు కాదు. అందుకని కింద ఏమన్నాడు, ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొస్తారు, ఆయన వారికి సహాయము వారికి. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము వారికి. యెహోవా యందు భయభక్తుల వారులారా యెహోవా యందు నమ్ముతుంచుడి, ఆయన వారికి సహాయము వారికి. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించు, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లల్ని పెద్దల్ని తన యందు భయభక్తి గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలు వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత ఆశీర్వదింపబడినవారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృదులను మౌన స్థితిలోకి దిగిపోవారును యెహోవాను స్తుతింపు. మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి వారిని అందరినీ ఆయన ఆశీర్వదించేవారు. ఇశ్రాయేలీయులేమి, అహరోను వంశస్థులేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరినీ కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆకాశం అందున్నాడు, ఈ భూమిని ఆయన నరులకు ఇచ్చాడు, నరులకు స్వాధీనపరిచాడు. కాబట్టి ఈ భూమి మీద జీవించినంత కాలం ఆకాశం ముందున్నటువంటి దేవాది దేవుడిని స్తుతించాలా, కీర్తించాలా, గణపరచాలా. అందుకనే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మనకు కాదు, విగ్రహాలకు కాదు, యెహోవాకే చెల్లును గాక. ఆమేన్. ప్రభువున దేవుని మాటల బట్టి ప్రభువుని యెహోవాను ఘనముగా స్తుతించుదాం, కీర్తించుదాం, ఘనత, మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపించుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించు, తన ఆత్మతో తన వాక్కుతో మన అభిషేకించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ. నీతి స్వరూపుని యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని ముగిస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవుడు